ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగిల్ సిట్టింగ్లో 74,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఆ ఒప్పందం, ఎవరితో ఆ ఒప్పందం అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సింగిల్ సిట్టింగ్లో 74,000 కోట్ల రూపాయలకు చెందినటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరితో ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, ఆ ఒప్పందం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు అనగానే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ తోటే పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ప్రజలు చాలామంది భావిస్తూ ఉంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుండేది ఆయనకి. ఆ సందర్భంగా ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే, అప్పట్లో కేవలం సాఫ్ట్వేర్ అనేవాళ్ళు. సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి పేరు మరొకరికి లేదు. ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు. అక్కడ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఓడిపోయాడు, దారుణమైనటువంటి ఓటమిని చవి చేశారు. దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు. చేయాలంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది అని చెప్పి నమ్మి విశ్వసించి ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారు, హోప్స్ పెట్టుకున్నారు ఆయన మీద. ఆ హోప్స్ నిలపాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది. అందుకే ఆయనకు ఉన్నటువంటి పూర్వపు బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ను ఉపయోగించుకొని గుడ్విల్ని ఉపయోగించుకొని పెట్టుబడులని ఆకర్షించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా సింగిల్ సిట్టింగ్లో సుమారుగా 74,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులని అలాగే కంపెనీలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పచ్చు. బుధవారం రోజు ఆయన బీపీసీఎల్ యాజమాన్యంతో భేటీ అయ్యారు. బీపీసీఎల్ని మచిలీపట్నంలో పెట్టాలి అనేటువంటి ఒక ప్రపోజలు ఆ యాజమాన్యం చేసింది. మచిలీపట్నంలో పెడతాము అని చెప్పి. చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో కూడా ఒకసారి పరిశీలించండి, అక్కడ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, మీరు అక్కడ కూడా పరిశీలించి శ్రీకాకుళమా లేదంటే మచిలీపట్నం మీ ఇష్టం, మీరు ఏదైనా ఎంపిక చేసుకోండి, మీకు కావలసినటువంటి వనరులు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఓకే. దాంతో కన్విన్స్ అయినటువంటి యాజమాన్యం 70,000 కోట్ల రూపాయలు సుమారుగా పెట్టుబడులు పెట్టడానికి ప్రాథమికంగా అంగీకరించారు. అది కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇండైరెక్ట్గా కొన్ని వేల మందికి ఉపాధి, డైరెక్ట్గా వేల మందికి ఉపాధి కలిగిస్తుంది అని చెప్పి, అంటే ఓవరాల్గా లక్షల మందికి ఉపాధి కలిగించేటువంటి ప్రాజెక్టు బీపీసీఎల్ ప్రాజెక్టు. ఏమొస్తున్నాయి దానికి అంటే, బీపీసీఎల్ రిఫైనరీ, ఆయిల్ రిఫైనరీ అనేది ఒకటి వస్తుంది. దాంతోపాటు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని నిర్మించడానికి ఒప్పించాడు చంద్రబాబు నాయుడు. జనరల్గా బీపీసీఎల్ అనగానే మనకి ఆయిల్ రిఫైనరీ అని చెప్పి భావిస్తూ ఉంటారు. అవును. కానీ ఇక్కడ ఏంటంటే ఆయిల్ రిఫైనరీతో పాటు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని తీసుకురావడానికి ఒప్పించాడు చంద్రబాబు నాయుడు. అది కేవలం చంద్రబాబు నాయుడికే సాధ్యం. అదే చంద్రబాబు నాయుడు గుడ్విల్. కార్పొరేట్ యాజమాన్యాలని కన్విన్స్ చేయటంలో చంద్రబాబు నాయుడిని మించినటువంటి లీడరు తెలుగు రాష్ట్రాల్లో లేరు అని చెప్పి చెప్పచ్చు. ఆయన విజను నచ్చే యాజమాన్యాలు వస్తూ ఉంటాయి, కార్పొరేట్ యాజమాన్యాలు. ఇక బుధవారం రోజు సేమ్ డేనే ఆయన ఇంకొక సిట్టింగ్ వేశారు. ఎవరితోటి? విన్ విస్టా కంపెనీతోటి, నెదర్లాండ్కి సంబంధించినటువంటి విన్ విస్టా కంపెనీతోటి, ఆ కంపెనీ యాజమాన్యంతో ఆయన భేటీ అయ్యారు. సుమారుగా 4,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ప్రాజెక్టుని పెట్టడానికి వాళ్ళు సిద్ధపడి 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏం కావాలి, ఏంటి, ల్యాండ్ ఎంత కావాలి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు సూచించినటువంటి ప్రాంతం ఏంటంటే రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతంలో ఈ విన్విస్టా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీని పెట్టాలి అని చెప్పి ఆయన సూచించారు. వాళ్ళు అక్కడ పోయి పరిశీలించుకుంటున్నారు. రేపో మాపో
మొత్తం ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. టోటల్గా బీపీసీఎల్ కానీ లేదా విన్మిస్టా కానీ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశాడు చంద్రబాబు నాయుడు, వాళ్ళు ఓకే చేశారు. దాంతో 74,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సింగిల్ సిట్టింగ్తో చంద్రబాబు నాయుడు రాబడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయనకి ఒక క్లారిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ని సమగ్రంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దాని మీద. ఏంటంటే హార్డ్వేర్ హబ్గా రాయలసీమను తయారు చేయాలి అనేది ఆయన విజన్. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మలచాలి తిరుపతిని అనేది ఆయనకున్నటువంటి ఆలోచన. ఆల్రెడీ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగానే ఉంది అక్కడ, కానీ దాన్ని మరింత భక్తులకి ఆకర్షించేలా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది. స్పిరిచువల్ హబ్గా దాన్ని తయారు చేయాలి అనేది. ఇక కోస్తా క్యారిడార్ ఏదైతే ఉందో ఆ కోస్తా క్యారిడార్ మొత్తం ఓడరేవులతోటి సింగపూర్ తరహా డెవలప్ చేయాలి అనేది ఉంది. అమరావతి ఎలాగో రాజధాని ఉంది. సాఫ్ట్వేర్ హబ్గా వైజాగ్ని తయారు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేసి ప్రాంతాల మధ్య విభేదాలు లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తూనే, ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో కేంద్ర సంస్థలు, వాటిని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తొలి భేటీలోనే నరేంద్ర మోడీ దగ్గర నుంచి సుమారుగా 5,000 కోట్ల రూపాయలకు పైగా ఆయన తీసుకొచ్చుకోగలిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అభివృద్ధికి కానీ లేదంటే ఇతరతర ఖర్చులకు కానీ. ఆల్రెడీ కేంద్రం సంబంధించినటువంటి కార్యాలయాలు ఇక్కడ అర్ధాంతరంగా ఆగిపోయాయి అమరావతిలో జగన్మోహన్ రెడ్డి కారణంగా. వాటిని మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించేందుకు నిధులను విడుదల చేయించుకోగలిగారు. అంటే ఫస్ట్ ప్రయత్నంలోనే చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది. కంపెనీలు క్యూ కడుతున్నాయి. దాదాపు 200కు పైగా కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావడానికి సిద్ధంగా ఉన్నాయి అనేది కార్పొరేట్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అనేటువంటి ఒక సందేహం కొంతమందికి ఉంది. దాన్ని నివృత్తి చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. అందుకే ఆ భూతాన్ని మళ్ళీ రాకుండా అడ్డుకోవాలి, భూతాన్ని అడ్డుకోవాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక భూతం అడ్డుపడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. సో దాన్ని రాకుండా చేస్తాము అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ని పెట్టుబడిదారుల్లో కార్పొరేట్ కంపెనీల్లో కలుగజేయాలి. దానికోసం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీడియా కూడా ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని చేత్కరించుకున్నారు. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే పతనం చేశారు, అదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా పతనం చేసేసారు. ఇక మళ్ళీ ఆ భూతం వచ్చే అవకాశం లేదు అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ని కార్పొరేట్ వర్గాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. దాంట్లో సక్సెస్ అయినందువల్లనే ఇప్పుడు సింగిల్ సిట్టింగ్లో 74,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఓకే అయ్యిందని చెప్పి మనం చెప్పొచ్చు. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాంటి పెట్టుబడులు అనేక కంపెనీలు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కాకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి పూనుకోకుండా ఉంటే, అంటే యాక్టివ్ కావటం అంటే పార్టీలు యాక్టివ్ కావాలి, దాంట్లో తప్పలేదు. కానీ అనైతికమైనటువంటి యాక్టివ్ కాకూడదు. అనైతికమైనటువంటి యాక్టివ్ కాకుండా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా సహకారం అందిస్తే వాళ్ళు అప్పుడు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా బాటలు వేస్తారనేటువంటి నమ్మకం కార్పొరేట్ వర్గాల్లో ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ సొంత సర్వేలు చేయించుకుంటారు, వాళ్ళ సొంత అభిప్రాయాలను సేకరించుకుంటారు, ఆ తర్వాత పెట్టుబడులు పెడతారు. ఈజీగా అయితే పెట్టుబడులు పెట్టరు కదా. సో జగన్మోహన్ రెడ్డి అనే అతను మళ్ళీ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో కనిపించడు అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఈ పెట్టుబడులు వస్తున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడిని కార్పొరేట్ యాజమాన్యాలు కలువడానికి క్యూ కడుతున్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.